అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. మేడం మీరు చెప్పారనమాట ధనిక్ భారత్ విద్యా మిషన్ ద్వారా వచ్చిన విద్యా సంస్థలు ఎలాంటి వసతులు ఉంటాయి, విద్యా విధానం ఎలా ఉంటుంది, మీ కరికులం ఏంటి అని చెప్పారంటే వసతులు, హాస్టల్ వసతులు కూడా చెప్పారట. అయినప్పటికీ కూడా ఇప్పుడు నాలాంటి తల్లిదండ్రులు ఉంటారు, నాకు ఇద్దరు బిడ్డలు, నా ఇద్దరు బిడ్డలు హ్యాపీగా ఉంటారు, ఇంట్లో మంచి గది ఏసీ గది అంతా ఉంటుంది అనుకోండి. అంటే మా ఇంట్లో ఉన్నట్లనే హాస్టల్లో ఉండాలనేది కాదు, కానీ కనీసం ఉండడానికి వీలవుతుంది. అంటే చాలా ఇప్పుడున్న కార్పొరేట్ కళాశాలలు చూస్తుంటే చెప్తున్నా, పిచ్చగుళ్ళు లాంటి కళాశాలలు పెట్టేశారు, వాటిలో చిన్న చిన్న హాస్టల్స్, ఒక్కొక్క గదిలో 10 మందిని మినిమం 15 మంది కూడా పెట్టే వాళ్ళు ఉన్నారు. ఒక 3 మంచాలు ఇట్లా వేసేసి, ఒక చిన్నపాటి వేసేసి, ట్రంకు పెట్టెలు వేసేసి, మరి ఘోరమైన పరిస్థితులు కూడా చాలా చోట్ల చూస్తున్నాం అనమాట. కానీ మీ దగ్గర హాస్టల్స్ ఎలా ఉంటాయంటే, మా పిల్లల్ని మేము హ్యాపీగా మా ఇంట్లో లాగా ఉండగలుగుతారు, మీ కళాశాలలో వచ్చి మీ హాస్టల్లో ఉండగలుగుతారనే భరోసా ఇస్తారా? అసలు మీ హాస్టల్ ఫెసిలిటీ ఎలా ఉంటుంది? ధనిక్ భారత్ కాలేజ్ చైర్మన్ విక్రమ్ నారాయణరావు గారికి కూడా 2 అమ్మాయిలు, ఆడపిల్లలు. ఆ సార్కి ఆడపిల్లల్ని ఎలా పెంచాలో, వాళ్ళని ఏ విధంగా జాగ్రత్త చూసుకోవాలో మనకంటే కూడా ఆయన సార్ ఎక్కువ రీసెర్చ్ చేశారు. దానిలో ప్రత్యేకంగా చెప్తే ధనిక్ భారత్ విద్యా సంస్థల్లో ఆడపిల్లలకు ప్రత్యేకమైన సపోర్ట్ సిస్టమ్ ఉంది. దానిలో హాస్టల్ దగ్గర నుంచి, వాష్రూమ్ దగ్గర నుంచి, ఫర్నిచర్ దగ్గర నుంచి, వాళ్ళకుండే సేఫ్టీ సెక్యూరిటీ దగ్గర నుంచి ప్రతిదీ ఎన్ష్యూర్ చేశాం. ముఖ్యంగా చాలా హాస్టల్ గదులు మనం చూస్తే బయట కాలేజీల్లో ఒక్కొక్క అమ్మాయి 10 మందితో కలిసి ఉంటాము. వాష్రూమ్ కోసం పొద్దున్నే నిద్రలేవాలి. కొంతమంది అయితే తెలుసా, క్యూ కట్టాలా, వాష్రూమ్ కోసం చదువు మానుకుని ముందు క్యూ కట్టాలి. అవన్నీ లేకుండా మ్యాక్సిమం 4 పీపుల్ ఒక్కొక్క మొత్తం హాస్టల్ రూమ్లో. దాంతోపాటు వాష్రూమ్ కూడా ఫెసిలిటీస్ కావచ్చు, డైలీ క్లీనింగ్ కావచ్చు. దాంతోపాటు వాళ్ళకి శానిటరీ సిస్టమ్ కూడా, అమ్మాయిలకి సపరేట్గా ఒక శానిటరీ బే, ఉమెన్కి సపరేట్గా అనమాట. అక్కడ వాళ్ళకి కావాల్సిన అన్ని సౌకర్యాలు ఉంటాయి అన్నమాట. అంటే ఇప్పటికీ కూడా కొన్ని కళాశాలల్లో సీక్రెట్గా సెల్ ఫోన్లు దాచుకొని బాత్రూంలోకి పోయి మాట్లాడుతుంటారు మేడం. ఇప్పటికీ కూడా కొన్ని కళాశాలలో జరుగుతుంది అది. అలాంటి ఫెసిలిటీస్ ఏమైనా మీ కళాశాలలో కల్పిస్తున్నారా? వాళ్ళు సీక్రెట్గా చేయాల్సిన అవసరం లేదండి. వాళ్ళ మనసుల్లో వాళ్ళకి ఏదనిపిస్తే అది చేయొచ్చు. అయితే వాళ్ళు అలా టచ్ చేయకుండా, ఈవెన్ వాళ్ళు కూడా ఎవరికి తెలియకుండా చేయకుండా, అలాంటి ఆలోచనలు లేకుండా మేము వాళ్ళకి కౌన్సిలింగ్ ఇస్తాం. హాస్టల్లో ఉండే పిల్లలు పేరెంట్స్తో మాట్లాడడానికి వారానికి ఒకసారి ఫోన్ కాల్, ఈ సిస్టమ్ ఏర్పాటు చేస్తున్నారు. సిస్టమ్ ఉందండి. దానిలో వారానికి ఒకసారి కాదు, ఎమర్జెన్సీ కాల్ అయితే కనుక ఏదైనా అర్జెంట్గా మాట్లాడాలి, వాళ్ళు మాట్లాడాలన్నా వీళ్ళు మాట్లాడాలన్నా కూడా క్లాస్ టైమింగ్స్ కాకుండా మిగతా స్టడీ టైమింగ్స్లో కానీ, గేమ్స్ టైమింగ్స్లో కానీ కనెక్ట్ చేసుకోవచ్చు. అండ్ రెగ్యులర్ కాల్స్ అయితే వీక్లీ ఒకటి వాళ్ళ హాస్టల్లో ఉండే వాళ్ళ కేర్ టేకర్స్ ఉంటారు కదా, వాళ్ళకి డైరెక్ట్గా కాల్ చేసి పేరెంట్స్ పిల్లలతో మాట్లాడచ్చు. ఇట్లాంటి అన్ని సౌకర్యాలు ఉన్నాయి. అనారోగ్యానికి అయితే విద్యార్థులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, పిల్లలు అయితే వాళ్ళకు ఫస్ట్ ఎయిడ్ చేయడానికి కానీ ఏదైనా మెడికల్ అసిస్టెన్స్ కోసం ఇన్ హౌస్లో ఎవరైనా మెడికల్గా యాక్చువల్లీ ఏంటంటే అండి, మా ధనిక్ భారత్ ఇంటర్మీడియట్ కాలేజ్లో ప్రతి సెంటర్లో ఒక ట్రైన్డ్ డాక్టర్, ప్రతి సెంటర్ అంటే ప్రతి ఊర్లో ఒక ట్రైన్ డాక్టర్ ఉంటారు అనమాట. అది హైదరాబాద్ కావచ్చు, విజయవాడ కావచ్చు. ఆల్రెడీ లాయిడ్ గ్రూప్ ఇది లాంచ్ చేస్తుంది కాబట్టి ప్రతి డాక్టర్కి లాయిడ్ గ్రూప్ తెలుసు, లాయిడ్ హెల్త్ కేర్ తెలుసు. సో ఇన్ హౌస్ అంటే ప్రతిరోజు మన కోసం లోపల కాలేజీలో క్లాస్లో కూర్చోకపోయినా అతి దగ్గరలో వితిన్ 1 కిలోమీటర్, వితిన్ ½ కిలోమీటర్ రేడియస్లో అన్ని రకాల సూపర్ స్పెషలైజేషన్ తెలిసిన డాక్టర్స్ అందరూ కూడా ధనిక్ భారత్కి సపోర్ట్ చేస్తున్నారు. డోబీ అంట, ఈవెన్ ఈ ఫెసిలిటీస్ అని ఎలా అవ్వబోతున్నారు? అవన్నీ కూడా వరల్డ్ క్లాస్ ఉంటాయండి. వరల్డ్ క్లాస్ అంటే పిల్లలు వాళ్ళ పర్సనాలిటీ డెవలప్మెంట్ మీద, వాళ్ళ లీడర్షిప్ క్వాలిటీస్ మీద, అండ్ అట్ ద సేమ్ టైం ఇండిపెండెంట్గా వాళ్ళు బతకడానికి. అంటే బట్టలు ఉతుక్కోవడం, గిన్నెలు తోవడం తప్పని కాదు, కానీ అవి కూడా వాళ్ళు నేర్చుకోవచ్చు. కానీ చేసి పెట్టడానికి కూడా సపోర్ట్ సిస్టమ్ ఉంటుంది, అన్నీ ఉంటాయి వాళ్ళకి. ఇప్పుడు ఈ పిల్లలంతా జంక్ ఫుడ్కి అలవాటు అయ్యారు. పిజ్జా, బర్గర్లు, ఇక ఇవన్నీ కూడా జంక్ ఫుడ్కి ఎక్కువ అలవాటు అయ్యారు. కుర్కురేలు అంట, లేస్ అంట, ఇవన్నీ వీటికి అలవాటు పడుతుంది. అవును, మేము కూడా స్టడీ చేసాం, అబ్జర్వ్ చేసామండి. హాస్టల్స్లో ఉండే అమ్మాయిలు హాస్టల్ ఫుడ్ తినకుండా బయట నుంచి పార్సల్స్ తెప్పించుకుంటుంటారు ఇతరత్ర. దాన్ని న్యూట్రిషన్ ఫుడ్ అనేది చాలా తక్కువ అయిపోయింది. న్యూట్రిషన్ ఫుడ్ వైపు మీ కళాశాలలో చదివే విద్యార్థులు ఎలా మారుస్తారు? పూర్తి స్థాయిలో ధనిక్ భారత్లో ఏదైతే హాస్టల్స్లో ఫుడ్ పెడతారో అది న్యూట్రిషియస్ క్వాలిటేటివ్ ఫుడ్ అండి. ఈవెన్ వాడే ఆయిల్ దగ్గర నుంచి, తీసుకొచ్చే ప్రోడక్ట్ దగ్గర నుంచి అన్నీ కూడా ఫ్రెష్గా ఉంటాయి, అన్నీ కూడా హై క్వాలిటీ అనమాట. దీన్ని ఎన్ష్యూర్ చేయడానికి మొత్తం ఎంటైర్ ధనిక్ భారత్ టీమ్, ముఖ్యంగా విక్రమ్ నారాయణరావు గారు ఫ్యామిలీ కావచ్చు, అందరూ కూడా దీనిలో ఇన్వాల్వ్ అయ్యి ప్రతిదీ ఎన్ష్యూర్ చేస్తున్నారు. ఫుడ్ క్వాలిటీ, దానికి సంబంధించిన వాళ్ళకి ఆయిల్ క్వాలిటీ అండ్ కుకింగ్ క్వాలిటీ, ఈవెన్ కుకింగ్ వెజల్స్ కూడా ఏదైతే మెటీరియల్ ఉంటుందో అవి కూడా ఏది కూడా లో క్వాలిటీ కాదు, పిల్లలకి బెస్ట్ అందించాలని చెప్పి
ప్రతిదీ హైజీన్ మెయింటైన్ చేయించడం, శానిటేషన్, అన్నిటికీ ఒక సిస్టమ్, ఒక ప్రోటోకాల్. ప్రతి క్యాంపస్లో సేమ్ ప్రోటోకాల్ ఫాలో అవుతాం అనమాట. అలాంటి ప్రోటోకాల్స్ డెవలప్ అవుతున్నాయి. ఈ మైక్ ముందర ఇలా చెప్తున్నారా? నిజంగా ఇలాంటి వ్యవస్థ తీసుకొస్తారా? ఎప్పుడైనా మాకు అనుమతిస్తే మేము వచ్చి ఇన్స్పెక్షన్ చేయొచ్చా? అసలు మిమ్మల్ని మోస్ట్ వెల్కమ్. కరెక్ట్గా 2 నెలల తర్వాత మీ ఇంటర్మీడియట్ కాలేజ్ స్టార్ట్ అవుతాయి కదా, మీరు ఒకరోజు మాకు చెప్పకుండా సర్ప్రైజ్ విజిట్ రండి. అలో చేస్తారా మిమ్మల్ని అలో చేయమని చెప్తాం. నాగరాజు గారు ఎప్పుడు వచ్చినా యూఆర్ మోస్ట్ వెల్కమ్ అండి. వచ్చి ఈ కెమెరాతో షూట్ తీసుకుని వెళ్ళొచ్చు, పిల్లల్ని అడగవచ్చు, మీరు టేస్ట్ చేయొచ్చు. మీ టేస్ట్ ఇంకా రీల్ కోసం చెప్తున్నారా, రియల్ లో కూడా ఇలా ఉంటుందా అనేది మేము చెక్. స్వీయ అనుభవం చాలా ఇంపార్టెంట్ కదా. మీరు వచ్చి ఫుడ్ టేస్ట్ చేసిన తర్వాత మీ చేత నేను ఇంటర్వ్యూ అడుగుతాను అప్పుడు. ఓకే మేడం. ధనిక్ భారత్ మిషన్ ద్వారా వస్తుంది విద్యా సంస్థలు అంటే బాగా కళాశాలలో మంచి ఫెసిలిటీస్ ఇస్తున్నారు, మంచి విద్యా విధానం అంటున్నారు, అన్నీ బాగా చెప్తున్నారు. మరి విద్యా సంస్థల్లో బాగా ధనం మీరు సోకాల్ మీరు చెప్పిన కార్పొరేట్ సంస్థల కంటే మాది ఏది ఎక్కువ ఉండదు. ఓకే, వాళ్ళకంటే ₹1 తక్కువే ఉంటుంది కానీ ఎక్కువ ఉండదు. పక్కా ఇది. సరే, 10th క్లాస్ వరకు అంటే హాస్టల్లో చదివిన విద్యార్థులు వస్తే మీ దగ్గరికి వాళ్ళ మెంటాలిటీ వేరుంటే 10th క్లాస్ ఇంట్లో చదువుకుంటారంట. తల్లిదండ్రుల యొక్క ప్రేమ, వాళ్ళ యొక్క గారాభము, వాటితో నిత్యం ఫోన్లు. ఇప్పుడు 5th క్లాస్ నుంచే ప్రతి ఒక్క విద్యార్థికి ఇంట్లో ఫోన్ ఇస్తున్నారన్నమాట. ఆ పిల్లలంతా వచ్చి ఏదంగా ఆ తల్లిదండ్రులు ధనిక్ భారత్ వాళ్ళు పెట్టిన విద్యా సంస్థలో వేస్తే మా పిల్లల్లో మార్పు వస్తుందేమో ఒక ఆశతో మీ దగ్గరకు వచ్చి చేరుస్తారు. వీళ్ళంతా పాడైపోయారు సెల్లులు చూసి అవి చూసి అని. వాళ్ళల్లో ఎలా మార్పు తీసుకొస్తారు మీరు? అసలు ముందుగా మా ధనిక్ భారత్ విద్యా సంస్థలో మొబైల్ ఫోన్లు ఉండవు. ఇంట్లో ఉంటాయి, ఇంట్లో అలవాటు పడి ఉంటాడు. ఒక్కసారి వాడు ఫోన్ను వదిలేసి వచ్చి ఒక కొత్త ప్రపంచంలోకి వస్తాడు. ఇక్కడ ఫోన్ ఉండదు, ఏముండదు. వాళ్ళకంతా కూడా మైండ్ గజిబిజి అయిపోతుంది. బాగా స్కూల్ నుంచి ఇంటికి పోతేనే ఫోన్ చూసుకునేవాడిని, గేమ్ ఆడేవాడిని, తింటూ ఫోన్ చూసేవాడిని, మంచి రీల్స్ చూసేవాడిని, రీల్స్ వేసుకునేవాడిని అనేసి అమ్మాయిలు అబ్బాయిలు ఆలోచిస్తారంట. వాళ్ళందరూ వచ్చేసి వాళ్ళ పిల్లలు వచ్చి మా వాళ్ళు ఇలా అయిపోయారు, ఈ ధనిక్ భారత్ వాళ్ళు పెట్టారంట కళాశాలలు చాలా బాగున్నాయంట అని మీ దాంట్లో వేస్తారు. మీ దగ్గరకు వస్తే వాళ్ళు ఒక జైలులా ఫీల్ అవుతారు దాన్ని అని మీరు అంటారు. కానీ మేము జైలు కాదు, నందనవనం చేస్తాం. ఎలా చేస్తాం ఇప్పుడు చెప్తాను. నేనుంటాను, నాతో పాటు నేను తయారు చేసిన మెంటర్స్ ఉంటారు. వాళ్ళు పిల్లలకి ఎప్పటికప్పుడు వాళ్ళకి మానసిక పరిపక్వత వచ్చి ఇలాంటి వాటిని దూరం పెట్టేలా, వాళ్ళే మార్పు వచ్చేలా, వాళ్ళకే మార్పు వచ్చేలా, వాళ్ళని ఒత్తిడి చేయకుండా స్ట్రెస్ ఫ్రీగా రెగ్యులర్గా మోటివేషన్ సెషన్స్, ఇన్స్పిరేషన్ సెషన్స్, మీలాంటి గొప్ప వాళ్ళ టాక్స్, మీలాంటి రండి. మీరు ఇందాక ఇంటర్వ్యూ బిగినింగ్ లో నేను కూడా ఒక టీచర్నే మేడం, టీచర్ నుంచి ఇప్పుడు ఇంత స్థాయికి వచ్చాను. ఇంత స్థాయి అంటే మా దృష్టిలో ఈ ప్రొఫెషన్కి వచ్చారన్నారు కదా. అంటే ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో మీ ఇంటర్వ్యూ అంటే ఏ పొలిటీషియన్ అయినా గడగడలాడేస్తుంది. మరి మీది కూడా స్ఫూర్తిదాయకమైన కదే కదా, అందరికంటే గొప్పగా. సో మీరు కూడా వచ్చి మాట్లాడాలి. ఎందుకంటే ఇంత కమ్యూనికేషన్ ఎక్కడ చూడాల, ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నారు మీరు. కానీ ఈ రోజులో 10th క్లాస్ పిల్లలు నించోబెట్టి మాట్లాడమంటే ఒక్క నిమిషం కూడా మాట్లాడి వణికిపోతున్నాడు. మీకు ఏమైనా డౌట్ ఉంటే అడిగయ్యా అంటే అడగలేకపోతున్నాడు. మరి అటువంటి అందరిలో కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా పెంచాలి కదా. మేడం ఈ రోజు విద్యార్థులు అవి లోపించే డిగ్రీలు పీజీలు చేసినా కూడా ఉద్యోగాలు రాక మాకు ఉద్యోగాలు రాలేదు రోడ్డును పడి దిగుతున్నారు. కరెక్ట్గా పాయింట్కి వచ్చారు. మీరు ఉద్యోగం చేస్తున్నారా, ఉద్యోగాలు సృష్టించారు. ఇప్పుడు ఇంతమంది పని చేస్తున్నారు మీ స్టూడియోలో. ఉద్యోగం చేస్తున్నాను, గతంలో చేశాను, ఇప్పుడు సృష్టించాను. చేసినప్పుడు అనుభవం వచ్చింది కానీ సృష్టించారు కదా. మా చైర్మన్ విక్రమ్ నారాయణరావు గారి ఆలోచన కూడా అదే. మనం అనుభవం తెచ్చుకోవాలి, కానీ మనం ఉద్యోగాలు, మన విద్యార్థులు ఉద్యోగాలు వేటకెళ్ళకూడదు. వీళ్ళు ఉద్యోగాలు క్రియేట్ చేయాలి. ధనిక్ భారత్లో ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ కావచ్చు, రకరకాల లైఫ్ స్కిల్స్ కావచ్చు, లీడర్షిప్ స్కిల్స్ కావచ్చు. లీడర్షిప్ అంటే మన నాయకులు కాదండి, వాళ్ళు మాత్రమే కాదు, అన్ని రంగాల్లో ప్రతి రంగంలో నాయకత్వం కావచ్చు, పాజిటివ్ యాటిట్యూడ్ కావచ్చు. ఎంత కష్టం వచ్చినా, నేను ఒకటి అబ్జర్వ్ చేశాను విక్రమ్ నారాయణరావు గారిలో కూడా, 20 గంటలు పనిచేస్తారు. ఎంత ఛాలెంజ్ వచ్చినా దాన్ని సొల్యూషన్ తీసుకొస్తారు కానీ పట్టు విడవరు. అంటే సొల్యూషన్ గురించి బాగా ఆలోచించి దానికి మంచి సొల్యూషన్ వస్తుంది. ఒక 2 గంటలైనా ఆలోచిస్తారు కానీ అది చేయకుండా వదలరు అనమాట. నేను ఏదైనా ఒక ప్రాబ్లం ఇది చెప్పి ఇది చాలా ఎక్కువ అవుతుంది కదా. నేను ఒకసారి మొన్న అన్నాను, ఒక చిన్న సజెషన్ ఇద్దరి మధ్య డిస్కషన్ జరిగేటప్పుడు, మా దగ్గర పిల్లలకి చేసే ఏర్పాట్లు చాలా కాస్ట్ అవుతుంది కదా, ఇది ఒక్కటి ఐడియా డ్రాప్ చేద్దామని. కానీ సార్ ఏమన్నారు తెలుసా, మనం పిల్లల కోసం చేసేది ఎక్కడ రాజీ పడకూడదని. ఎందుకు తెలుసా, మనం భవిష్యత్తు లీడర్స్ని తయారు చేస్తున్నాం. లీడర్స్ తయారు చేసేటప్పుడు వాళ్ళకి నాణ్యం ఎక్కడ ఏ క్వాలిటీ లోపించకూడదు. విద్యా వ్యవస్థలో ప్రతి ప్రోడక్ట్, అది వాళ్ళ క్లాస్ రూమ్లో కింద ఉండే టైల్స్ దగ్గర నుంచి ప్రతిదీ. ఎందుకు ఉద్యోగాలు సృష్టించాలంటే, ఇప్పుడు మనం తీసుకెళ్ళి ఆకాశం చూపిస్తే వాళ్ళు ఆకాశాన్ని అందుకుంటారు.
బురదను చూపిస్తే ఏమందుకుంటారు? బురదను అందుకుంటారు. సో మేము ఏం చూపిస్తున్నాం? ఆకాశాన్ని దాటి ఇంకా స్పేస్ ఉంది, నువ్వు అంతరిక్షం దాకా వెళ్ళాలని చూపిస్తాం, అంటే ఆ స్థాయికి ఎదగాలని. అలాంటి వాళ్ళని తయారు చేసేది మా అదృష్టం, ఇది మా అదృష్టం. ఇంత గొప్పగా చెప్తున్నారు విక్రమ్ నారాయణ గారి గురించి, ఇంత గొప్పగా చెప్తున్నారు. చాలాసార్లు ఆయన పేరు ఎత్తారు. ధనిక్ భారత్ వచ్చినప్పుడు అంతా కూడా అసలు మిమ్మల్నే కదిలించిన వ్యక్తి. మీరు ఎంతో మంది జీవితాలను మార్చిన వారు, ఎంతో మందిని కదిల్చిన వారు మీరు. అలాంటి మిమ్మల్ని కదిల్చిన ఆ వ్యక్తితో నేను మాట్లాడచ్చా? ఖచ్చితంగా మాట్లాడచ్చు. ఒకసారి నంబర్ చెప్తారు నాకు? కానీ ఆయన ఏంటి అంటే మీకు ఒకటి చెప్తాను. తన పేరు ఇప్పుడు నేను చాలాసార్లు అడిగా, రండి సార్ బయటకు వెళ్దాం మనం అంటే ఇంటర్వ్యూ చేద్దామంటే తన గురించి తను చెప్పుకోవడం అస్సలు ఇష్టం ఉండదు. ఆయనకి వ్యక్తులు కాదు, వ్యవస్థ ఇంపార్టెంట్, మార్పు ఇంపార్టెంట్ అని నమ్ముతారు. కానీ వ్యక్తి చూసారు కదా, ఒక వ్యక్తిని చూసినప్పుడు కూడా కొంతమంది మారుతారు కదా. ఆ వ్యక్తి అంటే చూడు విక్రమ్ నారాయణ అంటే ఈయన అంటే కూడా చూడు ఎంత సింపుల్గా ఉన్నారు, ఎంత గొప్ప వ్యక్తి అని ఆయనను చూసి కూడా కొంతమంది మారేవాళ్ళు, రూపం చూసి కూడా మారేవాళ్ళు. అవునవును. కానీ దాన్ని ఏం బిలీవ్ చేస్తారంటే తన మిషన్ ముందుకెళ్తే చాలు. అది బాలలత మేడం ద్వారా అయిండొచ్చు, నాగరాజు గారి ద్వారా అయిండొచ్చు, ఎవరి ద్వారా అయిండొచ్చు. నేను ఇంపార్టెంట్ కాదు, నా మిషన్ ఇంపార్టెంట్ అని నమ్మే వ్యక్తి. ఇక్కడ మీకు ఒకటి నిజంగా నేను ఎందుకు మూవ్ అయ్యాను అనేది ఈ కథ మీకు చెప్పాలి. అసలు ధనిక్ భారత్ మిషన్ వైపు లాస్ట్ ఇయర్ వరకు కూడా నాకు తెలుసు మిషన్ గురించి, కానీ నేను ఎక్కువ తిరగకుండా ఇప్పుడు ఎందుకు ఈ మిషన్ మీద ఎక్కువ మూవ్ అయినో అసలు ఏంటో మీకు చెప్పాలి. అంటే ఆయన కోరిక ఏంటి మిషన్ మీద అనేది. ఒకరోజు విక్రమ్ నారాయణరావు గారి బ్రదర్, తను కూడా లాయిడ్ కంపెనీ డైరెక్టర్, ఆయన పేరు అజయ్ విక్రమ్ గారు. అజయ్ గారు నేను తమ్ముడు అంటుంటాను, తను బాగా అక్క తమ్ముడు కన్నా ఎక్కువ ఉంటాం, సొంతం ఇంకా దగ్గరగా ఉంటాం బాగా. ఒకరోజు చాలా అంటే బాగా అలసిపోయాం అనమాట. కొంచెం వైజాగ్లో ఉన్నాం, రిలాక్స్ అవుదాం అని చెప్పి వైజాగ్ బీచ్లో కూర్చున్నాం ఇద్దరం. నైట్ 1 o'clock ఎవ్వరు లేరు. ఏ బీచ్ మేడం? వైజాగ్లో నోట్ల ఎదురుగా బీచ్ ఉంటుంది కదా, వైజాగ్ నోట్ల ఎదురుగా. అంటే నేను అన్ని బీచ్లోకి వెళ్ళలేను, ఎప్పుడు చాలా చోట్ల బీచ్ దూరంగా ఉంటుంది, కానీ నోట్ల దగ్గర మాత్రం ఆ ప్రాంతంలో బీచ్ వీల్చైర్ దగ్గరికి వెళ్తుంది. వీల్చైర్ బీచ్ దగ్గరికి వెళ్ళి కూర్చోవచ్చు. మీరు గమనించారా? చాలా చోట్ల బీచ్ వెళ్ళాలంటే చాలా ఇసుకలో వెళ్ళాలి, వీల్చైర్ వెళ్ళదు. కానీ నోట్ల దగ్గర ఉన్న బీచ్ మాత్రం అక్కడ కూర్చుంటే పక్కనే కనిపిస్తుంది. సో ఆ గట్టు మీద నేను కూర్చున్నాం అనమాట. కూర్చున్నప్పుడు నేను అన్న, అజయ్ నేనంటే సరే విక్రమ్ నారాయణరావు గారి స్ఫూర్తితో ఇంత కష్టపడుతున్నాను, నువ్వు చిన్నోడి 39 ఏళ్ళు, నువ్వు ఫ్యామిలీ వదిలేసి వచ్చి 6 నెలలు అయిపోయింది, వాళ్ళ ఇంటికి పోలా 6 నెలల నుంచి, అయితే ఎందుకు ఇంత కష్టపడుతున్నావు ధనిక్ భారత్ కోసం? సరే నేను పడతా, కానీ నువ్వు ఒక్కరోజు వెళ్ళి మీ ఇంటికి వెళ్ళి రాపో. నా ముందే వాళ్ళ అమ్మాయి ఫోన్ చేసింది, వాళ్ళ వైఫ్ వాళ్ళ అమ్మాయి ఫోన్ చేసి ఎప్పుడు వస్తావు, నువ్వు ఇంత చెప్తున్నావు రావట్లేదని ఫోన్ మాట్లాడితే నాకు వినిపించి నువ్వు ఇంటికి వెళ్ళు అజయ్ అని చెప్పా. నేను వెళ్ళను అన్నాడు. ఎందుకు వెళ్ళరు మీరు అని చెప్పి నేను గట్టిగా ఆడితే, దీని వెనకాల ఒక స్టోరీ ఉంది మ్యామ్. అప్పుడు దాకా అంటే నేను అంతకుముందు మా అన్న చిన్నప్పటి నుంచి ధనిక్ భారత్ అంటే ముఖ్యంగా మేము లాయిడ్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఆయన దేశం కోసం ఎక్కువ ఆలోచించేవాళ్ళు. కానీ 2024 డిసెంబర్ 19వ తారీఖు మా అన్న లైఫ్లో ఒక పెద్ద ఇన్సిడెంట్ జరిగింది. ఆయనకు రీబర్త్, 2వ జన్మ అది. అంటే ఏం జరిగిందని క్యూరియస్గా అడిగాను నేను. అడిగితే ఢిల్లీలో మా అన్న విక్రమ్ నారాయణరావు గారు ఒక కాన్ఫరెన్స్కి వెళ్ళారు. కాన్ఫరెన్స్ అయిపోయిన తర్వాత నైట్ అయిపోయింది. పక్కన ఆయన ఫ్రెండ్ ఒక ఆయనకి సంబంధించిన కంపెనీలో ఆయన కూడా మేనేజరు అనుకుంటా, ఆయన ఇద్దరు కలిసి కార్ డ్రైవ్ చేస్తున్నారు. అమిత్ గారు కార్ డ్రైవ్ చేస్తున్నారు, మన పక్క సీట్లో కూర్చున్నారు. సడన్గా అమిత్ గారికి హార్ట్ అటాక్ వచ్చింది, స్ట్రోక్ వచ్చింది, కార్డియాక్ అరెస్ట్ అయినట్టుంది. ఆ టైంలో ఆయన బండి తీసుకెళ్ళి డివైడర్ గుద్దేశారు, రోడ్డుకి దేనికో గుద్దేసినప్పుడు ఆయన స్పాట్ డెడ్. మా అన్న కూడా జస్ట్ త్రుటిలో తప్పింది. నేను అప్పుడు జరిగేటప్పుడు బాంబేలో మా ఇంట్లో ఉన్నాను. నా మనసులో ఏదో తెలుస్తుంది, నా పట్లో నొప్పి వచ్చినట్టు అనిపిస్తుంది, కానీ ఏం జరిగిందో తెలియట్లేదు. సడన్గా నాకు కాల్ వచ్చింది, మీ అన్నకి యాక్సిడెంట్ అయింది, మీ అన్న బాగానే ఉన్నారు అన్నట్టు కాల్ వచ్చింది. కానీ నాకు భయపడిపోయాను, నాకు అలా అబద్ధం చెప్తున్నారేమోనని. ఫస్ట్ మా అన్నకి తీసుకెళ్ళి ఫోన్ ఇవ్వండి అన్నాను. మా అన్నకి తీసుకెళ్ళి ఫోన్ ఇచ్చారు. ఫోన్ ఇచ్చినప్పుడు మా అన్న సేఫ్గా ఉన్నాడు తెలిసిన తర్వాత అక్కడ ఉన్నవాళ్ళు మా అన్న నాకు క్వశ్చన్ అడిగారు. ఏమనంటే, మీరు జస్ట్ ప్రాణం పోయే సెకండ్లో మీరు బతికారు, ఆ యాక్సిడెంట్లో మీరు ఆ టైంలో టక్కన ప్రాణం పోవాల్సింది. ఆ టైంలో జస్ట్ ఆ మినిట్లో ఆ సెకండ్లో మీకు ఏం గుర్తొచ్చింది? మీ భార్య పిల్లలు గుర్తొచ్చారా, అమ్మ నాన్న గుర్తొచ్చారా, తమ్ముడు గుర్తొచ్చారా అంటే నాకు ఏం గుర్తు రాలేదు, ధనిక్ భారత్ మిషన్ గుర్తొచ్చింది. ఆ మిషన్ పూర్తి చేయకుండా నేను ప్రాణం తీసుకోలేను, ప్రాణం పోదు నాది, ప్రాణం పోయేదాకా అంటే ఆ మిషన్ పూర్తి కాకుండా ప్రాణం పోతే నాకు చాలా అంటే అది నా వల్ల కాదు, తీసుకోలేను నా బాధ, ఆ బాధ గుర్తొచ్చింది, ఆ మిషన్ కోసం నేను బతకాలనుకున్నాను అని ఆయన సమాధానం చెప్పారు. అనగానే నన్ను ఇంకా అంటే అప్పటిదాకా రోజుకు 15 గంటలు కష్టపడేదాన్ని 20 గంటలు కష్టపడటం మొదలెట్టా. ఎట్టి పరిస్థితిలో అంటే బాలలత అనే వ్యక్తికి ఆ శక్తి ఉంది, ఏ మిషన్ అయినా ముందుకు తీసుకెళ్లే శక్తి ఉంది. విక్రమ్ నారాయణరావు గారి మిషన్ ముందుకు తీసుకెళ్లే శక్తి నాకు డబుల్ అయిన రోజు
ఆ వైజాగ్ బీచ్లో నేను విన్న స్టోరీ అనమాట. అంటే ఆ తమ్ముడు చెప్పిన ప్రేమ. అప్పుడు నేను అనుకున్నా, మ్యామ్ ఈయన అసలు నా మాట వినడు, ఈ మిషన్లో అందరం పనిచేయాల్సిందే, ఇండియా బాగుపడేదాకా ఈయన నిద్రపోవడం మనల్ని నిద్రపోనీడంటే, అయితే జీవితకాలం మీరు అడిగిన క్వశ్చనే అది సాధ్యమేనా అని. అయితే అబ్బాయి అని చెప్పా, అబ్బాయి ఇంకా మనం నిద్రపోయే పని లేదు, ముసలాళ్ళని వింత అయిపోతాం, రెడీ అయిపో నువ్వు కూడా అంటే, తను కూడా ఫ్యామిలీని వదిలేసి వచ్చాడు. నేను కూడా ఫ్యామిలీని ఆల్మోస్ట్ పక్కన పెట్టి ఈ పనిలోనే ఉన్నానన్నమాట. అంటే ఇలా అడుగుతున్నందుకు తప్పు అనుకోద్దండి మేడం. సరే, ఆయన అంటే ఒక పురుషుడు, ఆయన లక్ష్యం వేరే, ఏదో ఆయన ఆలోచన, ఆయన విధానం ఏదో సాధించాలని ఒక తపన ఒక పురుషుడు. ఫ్యామిలీని సాక్రిఫైస్ చేయొచ్చు, ఏదో ఆయన ప్యారలల్గా తన దూరం ఉన్నా కూడా తన ఫ్యామిలీకి ఏది కాలో, తన ఫ్యామిలీకి ఏ నీడ్ ఉందో అదన్నీ కూడా ప్రొవైడ్ చేసేసి తన లక్ష్యం వైపు వెళ్ళిపోవచ్చును కాక, మీరు ఒక మహిళ, తట్టు ఒక గృహిణి, ఒక వ్యక్తికి భార్య, ఒక బాబుకు తల్లి, మీ మీద చాలా బర్డన్స్ ఉన్నాయి. ఎంతోమంది సివిల్ సర్వీసెస్ తయారు చేయాలి మీరు, ఇవన్నీ ఉన్న మీరు అటువైపు నేను వెళ్ళాలి, విక్రమ్ నారాయణ గారితో నేను ఆలోచనలు అడుగులు వేయాలి, ఆయన ఆదర్శవంతమైన ఆలోచనలు అడుగులు వేయాలి, ఆయనతో పాటు నేను కలిసి ముందుకు నడవాలి అని అనుకోవడము చాలా కష్టతరం. ఇక్కడ ప్రతి మనిషిలో ఒక కనెక్ట్ ఉంటుంది, ఒక టర్నింగ్ పాయింట్ ఉంటుంది. ఇంకా ఇదంతా పక్కన పెట్టి నా లక్ష్యం ఇదే అని ఒకళ్ళు వచ్చి చెప్తారు కదా, నాకు ఈ లైఫ్లో ఈ సంఘటన అంతా కూడా ఒక డెస్టినీ, ఒక విధి, యూనివర్స్, ఒక విశ్వం లేదా ఒక దేవుడు, ఏదైనా పేరు చెప్పండి, నన్ను వచ్చి నా మనసులో ఏదైతే జరుగుతుందో అప్పటి వరకు ఇన్ని సంవత్సరాల నుంచి దానికి ప్రాణం పోసినట్టు అనిపించింది. కాబట్టి ఇవన్నీ నాకు తక్కువ అనిపించాయి, మిగతా అవన్నీ కూడా నాకు పెద్దగా అవన్నీ నన్ను మూవ్ చేయలేకపోయాయి. ఓన్లీ నాకు ఇప్పుడు దానికి భర్తే కనిపిస్తుంది, ఇది నిజం. ఇంటర్మీడియట్ ఇప్పుడు యువకులు, అమ్మాయిలు అబ్బాయిలు వస్తారు. సరే, అబ్బాయిల కథ మన పక్కన, అమ్మాయిల విషయం వచ్చేసరికి తెలిసిన ప్రేమకు కానీ వాళ్ళకు వ్యాయామం ఏదైనా కావచ్చు, వాళ్ళకి తేడా తెలియదు అనమాట. అక్కడికి వచ్చినప్పుడు పేరెంట్స్ ఎంతో నమ్మకముతో ఒక ఇదితో మన కళాశాలలో చేర్పించిపోతారు. అక్కడ డైవర్ట్ అయ్యారు అంటే గిన వాళ్ళ లైఫ్ ఇదైపోతుంది అనమాట. మరి అలాంటి అమ్మాయిల సంరక్షణ ఎలా చూసుకుంటారు, అసలుకి వాళ్ళ కోసం ప్రత్యేకంగా ఏం చేస్తారు అసలు? అంటే మనం చూస్తే మీరు చెప్పింది ట్రెండ్ ప్రపంచవ్యాప్తంగా. మనం ఏదైతే 20 సంవత్సరాల వయసు వచ్చాక చూసామో, ఇప్పుడు 10-12 ఏళ్లకే ఆడపిల్లకి కానీ మగపిల్లకి కానీ అన్నీ తెలిసిపోతున్నాయి. సో వాళ్ళని ఆపే శక్తి ఎవరికి లేదు. కానీ చెప్తే అంటే ఆకర్షణ అనేది ఉంటుంది, భయపెట్టి బెదిరిస్తే ఎవరైనా దాన్ని ఎదుర్కోవాలని ఆలోచిస్తారు, కానీ వాళ్ళు తప్పు చేస్తున్నారని ఆలోచించరు. ధనిక్ భారత్ విద్యా సంస్థల్లో పిల్లల్లో మానసికంగా ఏ విధంగా వాళ్ళ మార్పు తేవాలి, ఏ విధంగా వాళ్ళని మెచ్యూర్డ్ పర్సన్స్గా ఉంచాలి, ఏ విధంగా తల్లిదండ్రుల గౌరవాన్ని నిలబెట్టాలి, వాళ్ళ ఆశ నిలబెట్టాలి అనే దాని మీద అంటే పిల్లలకి విషయం చెప్పం. ఎప్పుడు కూడా నువ్వు మార్చాలని నీ ప్రయత్నం చేస్తాను చేయం, కానీ అక్కడ మొత్తం పూర్తిగా సంపూర్ణమైన వ్యక్తిత్వం తయారు చేసే దిశగా, అంటే నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఏ నిర్ణయం రైటు రాంగు మంచి డెసిషన్ మేకర్స్ తయారవుతారు, ఆ దిశగా మా కౌన్సిలింగ్ ఉంటుంది అన్నమాట. అంతేకాదు ఆడపిల్లలకి, మీరు ఆడపిల్లలు చూస్తే కనుక దేశవ్యాప్తంగా మనం చూస్తే భద్రత అనేది పెద్ద క్వశ్చన్. ముఖ్యంగా ఇల్లు దాటితే వీధిలోకి వెళ్తే ఆడపిల్లలకు భద్రత లేకుండా పోతుంది. ఈ టైంలో మార్షల్ ఆర్ట్స్ కావచ్చు, ఇతరత్ర సేఫ్టీ టెక్నిక్స్ కావచ్చు, స్పెషల్ యాప్స్ క్రియేట్ చేసి వాళ్ళ సేఫ్టీ కావచ్చు, ఇవన్నీ కూడా వాళ్ళు స్వీయ సంరక్షించుకునే విధంగా ప్రతిరోజు మనకు ఆపలేళ్ళం. మీకు ఆడపిల్లలు ఉన్నారు, ప్రతిరోజు వాళ్ళతో ఉండగలరా మీ పనులు మానుకుని, కానీ వాళ్ళు సెక్యూరిటీ ప్రొవైడ్ చేసే విధంగా, వాళ్ళు స్వీయ సంరక్షణ కలిగించుకునే విధంగా, వాళ్ళని ధైర్యశాలుగా మారుస్తూ రకరకాల టెక్నిక్స్ నేర్పించడం, మార్షల్ ఆర్ట్స్ కావచ్చు, రకరకాల ఫైటింగ్ కరాటే టెక్నిక్స్ కావచ్చు, ఇవన్నీ కూడా అక్కడ నేర్పించబడతాయి. మీ విద్యా సంస్థల్లో అంటే కోఎడ్యుకేషన్ ఉంటుందా, అమ్మాయిలకు సపరేట్గా అబ్బాయిలకు సపరేట్గా కళాశాలలు ఏమైనా పెడుతున్నారు? అంటే కొన్ని క్యాంపస్లు అమ్మాయిలకి ఎక్స్క్లూజివ్ ఉన్నాయి, అబ్బాయిలకి ఎక్స్క్లూజివ్ ఉన్నాయి. హాస్టల్స్ మనందరికి తెలుసు కదా, అమ్మాయిలకి ఎక్స్క్లూజివ్, అబ్బాయిలకి ఎక్స్క్లూజివ్. కొన్ని క్యాంపస్లో కోఎడ్యుకేషన్. తొలి ప్రయత్నంలోనే ఎన్ని కళాశాలలు ప్రారంభించబోతున్నారు, ఎక్కడెక్కడ ప్రారంభించబోతున్నారు? తొలి ప్రయత్నంలోనే మాకు మొత్తము 16 క్యాంపస్లు స్టార్ట్ అవుతున్నాయండి. ధనిక్ భారత్ ఇంటర్మీడియట్ కాలేజెస్ హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం. హైదరాబాద్ మీ అందరికి తెలుసు కదా, హైదరాబాద్ చాలా గ్రో అవుతుంది. దాంతోపాటు ఇంటర్మీడియట్ నీడ్స్ కూడా బాగా పెరుగుతున్నాయి. అండ్ చుట్టుపక్కల జిల్లాల విద్యార్థులు కూడా చాలామంది వచ్చి ఇక్కడ చదువుకోవడానికి ఇష్టపడతారు. కాబట్టి అందులోనూ బాలలత మేడం డైరెక్షన్లో వెళ్ళే ధనిక్ భారత్ ఇన్స్టిట్యూషన్స్ అంటే ఆల్రెడీ చాలామంది దాన్ని విజిట్ చేస్తున్నారు, ఆసక్తి చూపిస్తున్నారు. హైదరాబాద్లో క్యాంపస్లు, విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం ఆడపిల్లలకి మగపిల్లలకి స్టార్ట్ అవుతున్నాయి. ప్రస్తుతానికి ఈ సంవత్సరం ఎంపీసీ బైపీసీ స్టార్ట్ అవుతున్నాయండి. ఐటీ నీట్, జేఈ ఎన్ని ఐఐటి జేఈ నీట్ కోచింగ్ ఇవన్నీ కూడా స్టార్ట్ అవుతున్నాయి. దీంతో పాటు భవిష్యత్తులో వాళ్ళు ఐఏఎస్ అవ్వాలన్నా, ఐపీఎస్లు అవ్వాలన్నా, అంటే చాలామంది మీరు చూస్తే కనుక ఇంజనీర్స్, డాక్టర్స్,
ఇలా చదువుతూ కూడా ఐఏఎస్లు ఐపీఎస్లు అవుతారు. 70-80% మంది వాళ్ళే అవుతున్నారు. సో ఆ ఓరియంటేషన్ ప్రతిరోజు కూర్చోబెట్టి ఐఏఎస్ కోచింగ్ ఇవ్వం, కానీ ఆ ఓరియంటేషన్ కూడా తీసుకొస్తాం. వాళ్ళు అవ్వాలనుకుంటే బ్యూరోక్రాట్స్ అయ్యే ఓరియంటేషన్ కూడా అక్కడ లభిస్తుందండి.